జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 7 నెలల పీరియడ్కు గమనిస్తే 2023 జూన్ నుంచి డిసెంబర్ 23 దాకా అంటే మన హయాంలో 50,804 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనట్లే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి. జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా? లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందని అడుగుతా ఉన్నా.